అలానే విశేషరావు ఆంధ్రప్రదేశ్లో 2019 నుంచి 2024 మధ్యలో జరిగినటువంటి మద్యం కుంభకోణం ఢిల్లీకి మించినటువంటి దందా అనేటువంటి విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు అనేక సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు తాజాగా సాయిరెడ్డి గారు బయటపెట్టిన దాని ప్రకారం అసలు మద్యం కుంభకోణం ఎక్కడి నుంచి ఎక్కడి వరకు జరిగింది, ఎలా జరిగింది అనే దాని మీద ఒక క్లారిటీ వచ్చేసింది. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఇతను, ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మూలస్తంభం మద్యం కుంభకోణానికి. ఆయన ద్వారా 7 అంచెల వ్యవస్థను ఏర్పాటు చేసి ఆ 7 అంచెల్లో తాడేపల్లికి ఎలా వెళ్ళింది, అక్కడి నుంచి కంటైనర్లు ఎలా వెళ్ళాయి అనే దాని మీద క్లారిటీ వచ్చేసింది. ఎలా వచ్చిందంటే సాయిరెడ్డి గారు తాజాగా దానికి సంబంధించినటువంటి మొత్తం వ్యవహారాన్ని బయటపెట్టారు. ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారు ఎవరు అని అంటే, ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి దూరపు బంధువు. సో జగన్మోహన్ రెడ్డి గారికి నమ్మకమైనటువంటి వ్యక్తి. అతను మొత్తం నడిపారు. 7 అంచెల ద్వారా ఈ మొత్తం వ్యవహారాన్ని నడిపారు. ఏంటి 7 అంచెలు అని అంటే, సహజంగా 2019 నుంచి 2024 వరకు అందరికీ తెలిసింది ఏంటంటే మద్య నిషేధం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎన్నికలకు ముందు. ఎన్నికలు అయ్యి ఆయన ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత ఆయనే సొంతంగా మద్యాన్ని అమ్మడం ప్రారంభించారు. డిస్టిలరీలు అంటే తయారీదారుల నుంచి సరఫరాదారుల నుంచి రిటైల్ షాపుల్లో గవర్నమెంట్కి సంబంధించిన ఉద్యోగులను పెట్టి ఆయన మద్యాన్ని అమ్మించారు సొంత బ్రాండ్లతోటి. ఫారిన్ బ్రాండ్లు కానీ ఇతర బ్రాండ్లు కానీ అన్నింటినీ బ్యాన్ చేసేసారు. ఆన్లైన్ పేమెంట్స్ నో అన్నారు, కేవలం క్యాష్ అన్నారు. ఈ క్యాష్ ఫ్లో 7 అంచెల్లో జరిగింది అని చెప్పి చెప్తున్నారు. ఎలా జరిగింది అనే దానికి నేను ఒక చార్ట్ వేసి చూపిస్తాను. ఎలా జరిగింది అనేది మీకు అర్థమవుతుంది. ఫస్ట్ కంపెనీ, డిస్టిలరీ కంపెనీలు, తయారీదారు అనమాట కంపెనీ. ఇక్కడ ఈ కంపెనీ ఉంటే ఈ కంపెనీ తోటి ఒక లైజనింగ్ ఆఫీసర్, అత్యంత నమ్మకమైనటువంటి లైజనింగ్ ఆఫీసర్ లేదంటే మీడియేటర్ ఎవరు అని అంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి అత్యంత నమ్మకమైనటువంటి వాళ్ళు. ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి పెడతారు అనమాట. ఒక్కొక్క కంపెనీ, ఎన్ని డిస్టిలరీ కంపెనీలు ఉంటే అన్ని డిస్టిలరీ కంపెనీలకి అంతమంది లైజనింగ్ ఆఫీసర్స్ని పెట్టేవారు. వాళ్ళని మనం లైజనింగ్ ఆఫీసర్స్ అన్నాం. ప్రతి కంపెనీకి ఒక లైజనింగ్ ఆఫీసర్, ఎల్ఓ లైజనింగ్ ఆఫీసర్ ఉంటారు. ఈ లైజనింగ్ ఆఫీసర్ ఏం చేస్తారంటే ప్రతి కేసుకి 150 నుంచి 450 వరకు అదనంగా వసూలు చేస్తాడు. 150 నుంచి 450 రూపాయల వరకు వసూలు చేస్తారు. ఇది ప్రతి నెలకి దాదాపుగా 60 కోట్ల రూపాయలు 6 కోట్ల రూపాయలు ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు. ఒక్కో కంపెనీకి నెలకు 6 కోట్ల రూపాయలు. ఈ లైజనింగ్ ఆఫీసర్ ఈ 6 కోట్ల రూపాయలు తీసుకుంటాడు. తీసుకొని ఏం చేస్తారు, మనం డ్రగ్స్ ఫెడ్లర్ అంటాం కదా, అలాగే క్యాష్ ఫెడ్లర్స్ అనే వాళ్ళని ఏర్పాటు చేశారు. ప్రతి లైజనింగ్ ఆఫీసర్ దగ్గర 3 క్యాష్ ఫెడ్లర్స్ని ఏర్పాటు చేశారు. అంటే క్యాష్ ఫెడ్లర్స్, ఈ క్యాష్ ఫెడ్లర్స్ అంటే వాళ్ళు బుకీల్ లాగా అనమాట. క్యాష్ ఫెడ్లర్స్ అని పేరు పెట్టారు వీళ్ళది. క్యాష్ ఫెడ్లర్స్ తెలుగులో రాస్తాను, క్యాష్ ఫెడ్లర్స్. సో ఇక్కడ ఒక అతను, ఇక్కడ ఒక అతను, మొత్తం 3, 1, 2, 3 ఒక లైజనింగ్ ఆఫీసర్ కింద 3 క్యాష్ ఫెడ్లర్స్ ఉన్నారు. ఈ క్యాష్ ఫెడ్లర్స్ ఏం చేస్తారంటే ఒక్కొక్క క్యాష్ ఫెడ్లరు, సపోజ్ ఈ క్యాష్ ఫెడ్లర్ ఉన్నాడు అనుకో, 1వ పర్సన్, ఇతను కొరియర్స్కి పంపిస్తారు. కొరియర్లు, ఈయన కొరియర్స్ని నమ్మకమైనటువంటి వాళ్ళని కొరియర్స్ జనరల్గా కొరియర్స్ అంటే మనకు గుర్తొచ్చేది ఏంటంటే నక్సలిజం ఉన్నప్పుడు నక్సల్స్ పెట్టుకుంటారు అనమాట కొరియర్స్. మైదాన ప్రాంతం నుంచి అడవి ప్రాంతానికి సమాచారం చేరవేయడానికి కానీ లేదంటే వాళ్ళకి అవసరమైన వస్తువులు చేరవేయడానికి కానీ కొరియర్స్ని పెట్టుకుంటారు. సో వాళ్ళు కొరియర్స్ అంటారు. అప్పట్లో వచ్చినటువంటి పదం అనమాట అది కొరియర్స్ అనేది. సో ఇప్పుడు కొరియర్స్ని కొంతమందిని పెట్టుకున్నారు. ఇప్పుడు ఇక్కడ లైజనింగ్ కంపెనీకి ఒక లైజనింగ్ ఆఫీసర్ ఉంటాడు. ఈ లైజనింగ్ ఆఫీసర్ దగ్గర 3 క్యాష్ ఫెడ్లర్స్ ఉంటారు. ఈ క్యాష్ ఫెడ్లర్స్ ఒక్కొక్కళ్ళు కొరియర్స్కి పంపిస్తారు. కనీసం 3 కొరియర్లు ఉంటారు. కనీసం 3 కొరియర్లు, వీళ్ళంతా కొరియర్స్ అనమాట. ఒక్కొక్క క్యాష్ ఫెడ్లర్ దగ్గర 3 కొరియర్స్ ఉంటారు. వీళ్ళు
కొరియర్స్, క్యాష్ కొరియర్స్ అంటారు వీళ్ళని, క్యాష్ కొరియర్స్. ఇలా ముగ్గురు, ఒక్కొక్కరికి ముగ్గురు క్యాష్ కొరియర్స్ ఉంటారు. ఈ క్యాష్ కొరియర్స్ ఏం చేస్తారంటే వివిధ మార్గాల ద్వారా క్యాష్ని తీసుకొచ్చి ఒక ఆర్గనైజర్ అని ఒక అతను పెడతారు. ఈ క్యాష్ కొరియర్స్ అందరు కలిసి ఆర్గనైజర్ని చేరుస్తారు. అంటే ఈ ముగ్గురు అందరు కలిసి ఇక్కడ క్యాష్ కొరియర్ కొరియర్ కాదు, క్యాష్ ఆర్గనైజర్కి అప్పచెప్తారు. వీళ్ళు కొరియర్స్ అందరూ వచ్చేసి క్యాష్ ఆర్గనైజర్కి అప్పచెప్తారు. ఈ క్యాష్ ఆర్గనైజర్ ఏం చేస్తారంటే కసిరెడ్డికి అందజేస్తారు. ఈ కసిరెడ్డి ఏం చేస్తారంటే ఈ క్యాష్నంతా వివిధ మార్గాల ద్వారా కొంచెం వైట్ చేసేసి లేదా రకరకాల మార్గాల ద్వారా దాన్ని సూట్ కేసు కంపెనీల ద్వారా పంపించి వైట్ చేసేసి బిగ్ బాస్ అందజేస్తారు. ఈ బిగ్ బాస్ ఎక్కడుంటాడు? తాడేపల్లిలో ఉంటాడు. తాడేపల్లిలో ఉండేటువంటి బిగ్ బాస్ అందజేస్తారు. ఇది సిస్టమ్. ఈ సిస్టమ్ ద్వారా మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి కొంతమంది సహాయ సహకారాలతోటి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే చేశారనేది ఒకటి. ఎందుకంటే ఢిల్లీ మద్యం స్కాము తెలంగాణలో ఉండేటువంటి వాళ్ళకి ఎవరితో లింక్ ఉందో అందరికీ తెలిసిందే. బట్ ఆంధ్రప్రదేశ్లో వినూత్నంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్లో మద్య నిషేధం అని చెప్పేసి ఎన్నికలకు ముందు మద్యాన్ని తన సొంత డిస్టిలరీలు అన్నింటినీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ డిస్టిలరీలు అన్నీ కూడా కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారికి అప్పచెప్పారు. ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి చేసినటువంటి దందా ఏంటంటే ఇది కంపెనీ నుంచి లైజనింగ్ ఆఫీసరు ఈ లైజనింగ్ ఆఫీసర్ కింద క్యాష్ కొరియర్లు పెట్టుకున్నారు. ఈ క్యాష్ కొరియర్ల నుంచి ఇక్కడ క్యాష్ ఫెడ్లర్స్ లైజనింగ్ ఆఫీసర్ ఏంటంటే క్యాష్ ఫెడ్లర్స్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ క్యాష్ ఫెడ్లర్స్ ఏంటంటే కొరియర్స్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ కొరియర్స్ వివిధ మార్గాల ద్వారా క్యాష్ని తీసుకొచ్చి క్యాష్ ఆర్గనైజర్కి అప్పచెప్తారు. ఈ క్యాష్ ఆర్గనైజర్ ఏం చేస్తాడంటే కసిరెడ్డి రాజశేఖర రెడ్డికి అందజేస్తారు. ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి దాన్ని వివిధ రూపాల్లో దాన్ని వైట్ చేసి తాడేపల్లిలో ఉన్నటువంటి బిగ్ బాస్ అందజేస్తారు. అంటే మనం చూడండి, స్టెప్ 1 కంపెనీ, స్టెప్ 2 లైజనింగ్ ఆఫీసరు, 3 క్యాష్ ఫెడ్లర్సు, 4 కొరియర్సు, 5 ఆర్గనైజరు, 6 కసిరెడ్డి, 7 బిగ్ బాస్. అంటే 7 అంచెల ద్వారా ఈ క్యాష్ ఫ్లోని బ్లాక్లోకి తీసుకెళ్ళిపోయారంట. మరి ఈ క్యాష్ ఎంత ఉండొచ్చు అని అంటే ఒక్కొక్క కంపెనీ నెలకి 6 కోట్లు, అంటే ఒక కేసుకు వచ్చేసి 150 నుంచి 450 రూపాయలు వసూలు చేశారు. సో వీళ్ళు సుమారుగా 4 సంవత్సరాల 6 నెలలే ఉన్నారు అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఎన్ని నెలలు లెక్కేసుకోండి, దాదాపు 12 4 48 ప్లస్ ఒక 4 నెలలు, సుమారుగా 52 నెలలే ఉండుంటారు బహుశా. సో 52 నెలలు ఇంటూ 6 కోట్లు, 6 రోజులు 12, 6 ఐదులు 31. అంటే ఆల్మోస్ట్ 32,000 కోట్లు, సుమారుగా 32,000 కోట్లు మద్యం కుంభకోణం జరిగింది అని సిబిఎన్ చెప్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఇది ఆల్రెడీ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గతంలో కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. మరి ఇంత మద్యం కుంభకోణం జరిగింది అని చెప్పి ఢిల్లీకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆధారాలతో సహా చెప్తూ ఉంటే మరి నరేంద్ర మోడీ గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంకా కూడా చర్యలు తీసుకోవడానికి మెషర్లు లెక్కిస్తున్నారు? చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవడానికి కారణం ఏంటి? కేవలం ఢిల్లీలో ఉండేటువంటి బీజేపీ పెద్దలు చంద్రబాబు నాయుడు గారిని అడుగు ముందుకు వేయకుండా అడ్డుకుంటున్నారా? ఏ కారణం చేత ఈ మొత్తం వ్యవహారం విజయసాయి రెడ్డి గారు చెప్తున్నారు కాబట్టి, విజయసాయి రెడ్డి గారు అంటే ఏటో అత్యంత సన్నిహితుడు జగన్మోహన్ రెడ్డి గారికి, రాజకోట రహస్యాలు, తాడేపల్లి కోట రహస్యాలు అన్నీ తెలిసినటువంటి విజయసాయి రెడ్డి గారు 7 అంచెల ద్వారా ఈ మద్యం మొత్తాన్ని
ఏ విధంగా క్యాష్ చేసుకున్నారు, ఏ విధంగా అవినీతి మార్గాల్లోకి తరలించారు అనేది ఆయన సూచాయిగా చెప్తున్నారు. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, అవసరమైనప్పుడు నేను మిగిలిన విషయాలు కూడా చెప్తాను. ప్రస్తుతానికైతే కసిరెడ్డి రాజశేఖర రెడ్డి ఈ మద్యం కుంభకోణానికి సూత్రధారి, కర్త కర్మ క్రియ అన్ని ఆయనేనని చెప్పి ఆయన చెప్తున్నారు. సో ఇంత పెద్ద ఎత్తున జరిగినటువంటి కుంభకోణానికి మళ్ళీ ఢిల్లీ పెద్దలు ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? అదే తెలంగాణలో మీకు కవితకు సంబంధించినటువంటి మద్యం కుంభకోణం, ఢిల్లీలో జరిగిన మద్యం కుంభకోణం, కవిత ఉన్నారు. ఢిల్లీ సీఎం అప్పట్లో కేజ్రీవాల్ ఉన్నారు. కేజ్రీవాల్ని అలాగే కవితని అందరిని తీసుకెళ్లి తిహార్ జైల్లో వేశారు కదా. మరి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పటికి కూడా ఢిల్లీ బీజేపీ పెద్దలు కాపాడుతున్నారు? ఒకవేళ ఢిల్లీ బీజేపీ పెద్దలు కాపాడకపోతే చంద్రబాబు నాయుడు గారు ఈ పాటికి దీని మీద ఎంక్వైరీ వేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఉండేవాళ్ళు కదా అనేటువంటి సందేహం చాలా మందికి వస్తూ ఉంది. ఖచ్చితంగా వస్తుంది కూడా, రాకుండా మానదు. మరి చంద్రబాబు నాయుడు గారిలో, ఆయన పరిపాలనలో, ఆయన విచారణలో లోపం ఉందా, లేదంటే ఢిల్లీ బీజేపీ పెద్దలు ఇంత పెద్ద కుంభకోణాన్ని అణిచివేస్తున్నారా బయటికి రాకుండా? ఏం జరుగుతుంది అనే దాని మీద మీరు మీ అభిప్రాయం తెలియజేయడంతో పాటు ఈ కసిరెడ్డి రాజశేఖర రెడ్డి గారి గురించి మీకు గనక ఇన్ఫర్మేషన్ ఉంటే మరికొంత ఈ కుంభకోణానికి సంబంధించి టోల్స్ రూపంలో అందజేయచ్చు. థ్యాంక్ యూ.